నీకోసం పాయసం చేద్దాం అనుకుంటున్నానమ్మా. నాకు చాలా ఇష్టం అమ్మా. మరి వెళ్ళి కట్టెలు తీసుకురాపో. నేను ఒక్కతా అన్నా. నీతో పాటు కిట్టుని తీసుకెళ్ళమ్మా. అలాగే అమ్మా, ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను. గౌరీ గౌరీ. ఓ కిట్టు నువ్వా? నేనే మీ ఇంటికి వద్దామనుకున్నాను. మా ఇంట్లో ఎందుకు? మా అమ్మ ఈరోజు పాయసం చేస్తుంది కిట్టు. పాయసమా? నాకు చాలా ఇష్టం గౌరీ. పద మరి కట్టెలు తీసుకుని వద్దాం. జాకి కూడా తీసుకెళ్ళాను. జాకీని కూడా తీసుకెళ్దామా కిట్టు మనం? అది మనతో వచ్చి అటు ఇటు పరిగెడుతుంది. దాని కాకపోయా మన వల్ల కాదు. అది నిండిపోతుంది కదా, మనం వెళ్ళాం పదా. చాలే కిట్టు, ఇంకా మనం వెళ్దాం ఇంటికి. అవును, ఇప్పటికి బాగా ఆలస్యమైపోయింది. మనం వెళ్దాం పదా. పాయసం కూడా తినాలి. అబ్బా ఎంత బాగుందో. కిట్టు ఒక పువ్వు తెంపియవు నాకు? ముందు పాయసం తినాలి, తర్వాత వెళ్దాం పదా. ఒక్కటంటే ఒక్కటే కిట్టు. సరే, నీ కోసం తినిపిస్తాలి. చాలా బాగుంది, వాసన కూడా తింటాం. అయ్యో ఇదేంటి నా వైపు వస్తుంది? సరే రాని. అయ్యో ఏమైంది కిట్టు? అబ్బా, నా అందుకే నా ముక్కు నేను ఏదో కొట్టింది. నేను లేవలేను కోరి. సర్లే కిట్టు, పద కిట్టు వెళ్దాం, ఇప్పటికీ ఆలస్యం అయింది. నేను లేవలేను కోరి. ఆ కట్టిన ముక్కు రవ్వ తీసుకున్నా. సరేలే కిట్టు పద. ఇలా చేయడానికి కారణం నువ్వే. వద్దంటే విందమ్మా, ఈ పాటికి పాయసం తింటూ ఉండవని. సరేలే కిట్టు, నా పాయసం కూడా నీకే ఇస్తాను. లే ఇంకా. కిట్టు నిజంగా నిజావా? పాము కిట్టు. పామా? అవును కిట్టు. అవునా, మరి ఇప్పుడు ఏం చేయాలి? చేసేదేముంది, అది పోయేదాకా ఇక్కడే ఉండాలి. అమ్మా, అది పోయేంత వరకు ఇలా అంటారా? నా అమ్మ పట్టుకోని. మరి నేనెవ్వరు ఎక్కమన్నారు చెట్టుని? ఏమో, పాములు కానీ పైకి ఎత్తేసారు. నేను వెళ్ళిపోయిందా? నీకు చెప్పాను ముందే, జాకిని తీసుకొచ్చింటే అయ్యే పోవు. ఇలా జయగరానికి నాకేం తెలుసు? హే భలే భలే.